Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. లెనిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ ఫస్ట్ వీక్ రన్ తో కొత్తగా ఏదైనా బెంచ్ మార్క్ అందుకుందా అంటే వాల్వేడిగా 50 కోట్ల గ్రాస్ అందుకుంది, 30 కోట్ల షేర్ మార్క్ క్రాస్ చేసింది. సో అఖిల్ కెరీర్ లో ఇదైతే ఫస్ట్ అచీవ్మెంట్. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్లు కలెక్ట్ చేసిందన్న ప్రూఫ్ చూపెడితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే ఎక్స్ట్రాగా మరో 3 కోట్లు అయితే ప్రొడ్యూసర్ కి పే చేస్తాయి. సో 100 కోట్ల పోస్టర్ ఎప్పుడు దించుదామా అని ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్న ప్రొడ్యూసర్స్ కి సినిమా 70 కోట్లు టచ్ అయినా కూడా 100 కోట్ల పోస్టర్ వేయడానికి రెడీగా ఉన్నారు. బట్ ప్రెసెంట్ ఉన్న ఊపు చూస్తుంటే సినిమా 65 కోట్ల దగ్గర ఆగిపోయేలా కనిపిస్తుంది. అయితే చిన్న సినిమాల పరంగా కంపేర్ చేసుకున్నా కూడా చాలా వెనకబడింది ఈ ఫిలిం. బట్ అక్కినేని అఖిల్ కెరీర్ లో ఫస్ట్ హిట్ ఎప్పుడు పడుతుందని వెయిట్ చేసిన వాళ్ళకి మాత్రం కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి. అయితే ఒకవేళ అఖిల్ ఫస్ట్ సినిమాకి జరిగిన బిజినెస్ 12 ఏళ్ల తర్వాత అంటే రైట్ నో 45 కోట్లు జరిగింది అంటే ఈ సినిమాని కూడా ఫ్లాప్ ఖాతాలో వేసేయాల్సిందే. అయితే సినిమా అనుకున్న దానికంటే తక్కువ పర్ఫార్మ్ చేయడానికి కారణం ఓవర్సీస్ లో మార్కెట్ లేకపోవడం. అక్కినేని హీరోలకి ఫస్ట్ నుంచి కూడా ఓవర్సీస్ మార్కెట్ అనేది లేకనే చెప్పాలి. అయితే అసలు ఓవర్సీస్ లో చాలా కంట్రీస్ లో మార్కెట్ తెచ్చిపెట్టిన సినిమాలు చూస్తే నాగార్జున గారివి కొన్ని ఉంటాయి. లైక్ కింగ్ సినిమా కానీ, నిన్నే పెళ్లాడతా కానీ, ఇలా చాలా సినిమాలుంటాయి. అండ్ కొడుకులు డెబ్యూ చేసిన తర్వాత కూడా మనం కానీ, సోగ్గడిచ్చినైనా కానీ, ఊపిరి వంటి సినిమాలతో ఆయన ఏంటో ఓవర్సీస్ లో ప్రూవ్ చేసుకున్నారు. బట్ చేతనకి ఇప్పటికీ 1 మిలియన్ సినిమా లేదు. అఖిల్ కి హలో అనే సినిమా ఒకటి ఉంది. బట్ ఈ సినిమాతో ఈజీగా యూఎస్ఏ లో కొడతాడు అనుకుంటే సినిమా చాలా స్లో అయిందని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా అసలు లెనిన్ సినిమా ఫస్ట్ వీక్ లో ఎంత కలెక్ట్ చేసిందో చెప్పుకుంటేనే ఇదే రేంజ్ లో పర్ఫార్మ్ చేసిన మా ఇంటి బంగారం మ్యాన్ తండేల్ సినిమాలతో కంపేర్ చేసుకుంటూ ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది అనేది కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తాయి. నైజాంలో 10.5 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ చాలా మంచి ప్రాఫిట్ ని తీసుకురాగా ఇదే టైంకి తండేల్ 14.9 కోట్లు కలెక్ట్ చేస్తూ అక్కినేని ఫ్యామిలీలో టాప్ నెంబర్ గా నిలిచింది. ఇక మా ఇంటి బంగారం 8.6 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ 2 సినిమాలకి చాలా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పొచ్చు. తెలుగు స్టేట్స్ లో మా ఇంటి బంగారం సినిమాది 3rd ప్లేస్, లెనిన్ ది 2nd ప్లేస్ అండ్ తండేల్ ది 1st ప్లేస్. సీరియల్ లో తండేల్ చూస్తే 4.7 కోట్లతో టాప్ లో ఉండగా ఉత్తరాంధ్రలో 4.8 కోట్లు కలెక్ట్ చేస్తూ ఇక్కడ కూడా టాప్ ప్లేస్ లోకి వెళ్లిపోయింది. సో అలా ఫస్ట్ వీక్ అన్ని టెరిటరీస్ లో కోటి షేర్ ఎందుకుంది తండేల్ ఫిలిం. సో తెలుగు స్టేట్స్ లో 33.5 కోట్ల వరకు షేర్ 54 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇదే టైంకి లెనిన్ సీరియల్ లో 2.9 కోట్ల షేర్, ఉత్తరాంధ్ర 3.2 కోట్లు, ఈస్ట్ లో 2 కోట్ల 10 లక్షలు, వెస్ట్ లో 1.3 కోట్లు, గుంటూరులో 1.9 కోట్లు, కృష్ణ 1.4 కోట్లు అండ్ నెల్లూరులో 94 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో తెలుగు స్టేట్స్ లో 24.2 కోట్ల షేర్, 40.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇదే టైంకి మా ఇంటి బంగారం 16 కోట్ల షేర్, 30 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ 3rd ప్లేస్ కి అయితే పరిమితమైంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా సమంత మాస్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. ఏకంగా ఫస్ట్ వీకే 4.7 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేస్తూ దిమ్మ తిరిగిపోయే నెంబర్ పెట్టగా తండేల్ 3.7 కోట్లు, లెనిన్ 2 కోట్లు మాత్రమే కలెక్ట్ చేశాయి. ఇక ఓవర్సీస్ లో అక్కినేని హీరోలు ఫుల్ రన్ లో కూడా పెట్టలేని నెంబర్ సమంత ఫస్ట్ వీకే పెట్టింది. మా ఇంటి బంగారం ఓవర్సీస్ లో ఫస్ట్ వీక్ 20 కోట్ల గ్రాస్, 9 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ ఇది టైర్ 1 రేంజ్ నెంబర్ అనే చెప్పాలి. అయితే తండేల్ 4 కోట్ల షేర్, లెనిన్ 3.6 కోట్ల షేర్ దగ్గర మాత్రమే సరిపెట్టుకున్నాయి. సో కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం మీద సమంత మాస్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు. అలా లెనిన్ ఫస్ట్ వీక్ 54.3 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తూ 3rd ప్లేస్ లో ఉండగా మా ఇంటి బంగారం 60 కోట్ల గ్రాస్, 30 కోట్ల పైన షేర్ తో 2nd ప్లేస్. తండేల్ 72 కోట్ల పైన గ్రాస్, 40 కోట్ల పైన షేర్ తో ఫస్ట్ వీక్ టాప్ ప్లేస్ కి అయితే వెళ్ళింది. అలా ఫైనల్లీ అందరూ కూడా మాస్ కంబ్యాక్ ఇచ్చారు. చూడాలి లెనిన్ ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇది లెనిన్ ఫస్ట్ వీక్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.